అందరికీ నమస్కారం. 27వ తారీఖు మార్చి నుంచి 2వ తారీఖు ఏప్రిల్ వరకు 2022 ఈ వారం ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరికి ఉత్కంఠంగా ఉంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఇక నా పేరు గోపాలయ్య గారు. గత 33 సంవత్సరాలుగా ఈ యొక్క సర్వీస్లో ఉన్నాను. అనేక పరిశోధనలు చేస్తుంటాను. ఇక మీరు నన్ను సంప్రదించాల్సిన నెంబరు పైన ఇచ్చాను నేను. ఈ వారం గ్రహాల స్థితిగాని చూసుకుంటే రాహు వృషభ రాశిలో, తులారాశిలో కేతువు, అలాగే మకర రాశిలో కుజ, శని, శుక్రుని యొక్క మార్పు 31వ తారీఖు నాడు వారం అంతంలో ఉంది. కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక మనకి గురువు కుంభంలో ఉండడం, గురు శుక్ర సంచారము జరుగుతుంది. అలాగే మీనరాశిలో సూర్యుడు, బుధుడు, ఇక చంద్రుడు మకర, కుంభ, మీనరాశుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ సందర్భాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మనం ఈ వారం గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నాం. దాన్ని బట్టి మనం జాతకాల్లో 12 రాశులకు ఎలా ఉంది అనేది గోచారంగా చెప్తున్నాం. ఇది గోచారం, కానీ జాతకం వేరు. అది ఏమిటంటే మీ నక్షత్రం, మీ రాశి, మీ లగ్నాన్ని బట్టి, మీ దశ అంతర్దశని బట్టి, మీరు ఏ టైంలో పుట్టారో ఆ టైంలో గ్రహాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి పంచాంగం అనేది ఏర్పడుతుంది. దాంట్లో అస్సలు విషయాలు ఉంటాయన్నమాట. ఈ గోచార రీత్యా నేను బాగుంది చాలా అంటే మీ జాతకం కూడా బాగుంటే ఇక మిమ్మల్ని పట్టలేదు. నేను గోచారం బాగలేదు అంటే జాతకం బాగుంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ నేను బాగాలేదు అని చెప్పి జాతకము బాగాలేదని చెప్తే ప్రమాదాలకు అనేక ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని ఎప్పుడూ తెలిసి పెట్టుకొని నాకు జరుగుతున్న సమయం ఎలా ఉంది అనేది తెలుసుకుంటూ గోచారాన్ని కూడా తెలుసుకోవాలన్నమాట. ఈరోజు వారఫలంలో మనము 12 రాశులకి చెప్తున్నాం కదా. రాశి యొక్క లక్షణాలు ఏమిటి కొంతవరకు అది కూడా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ నాటి కార్యక్రమంలో ముందుగా ఇప్పుడు మిథున రాశి వాళ్ళని గమనించామంటే, మిథున రాశి వాళ్ళకి అధిపతి ఇక్కడ ఈ దీంట్లో ఉండే గ్రహాలు ఏమిటి అంటే ముఖ్యంగా మృగశిర నక్షత్రం ఉంటుందండి. మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలతో మిథున రాశి అనేది ఏర్పడుతుంది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ బుధ గ్రహానికి అధిపతి ఎవరు? శ్రీమన్నారాయణుడు, శ్రీనివాసుడు. మరి ఆయనకు నచ్చింది ఏమిటి? విష్ణు సహస్రనామం. ఎవరైతే మిథున రాశిలో పుట్టారో వాళ్ళు గాని మహావిష్ణు సహస్రనామాన్ని నోటికి వల్ల వేస్తే పట్టిందల్లా బంగారమే. జీవితం పూల పాన్పు అవుతుందండి. చాలా జాగ్రత్తగా గమనించండి. మీ శక్తిని బాగా ఉపయోగించి ప్రతిరోజు 15 నిమిషాలు నాది కాదనుకొని కూర్చొని తూర్పు వైపు మొహం పెట్టుకొని చక్కగా చదవండి. మీ నాలుక మీద కానీ ఏ రోజైతే ఆ మంత్రం ఉంటుందో, ఒకడంటాడు ఆయన, ఏదైతే అసాధ్యమైనది దుర్గణ్యతి తరత్యాసు పురుషోత్తమం స్తువన్నామ సహస్రన నిత్యం భక్తి సమన్విత. దుర్గణ్యతి తరత్యాసు అంటే ఇక మీరు ఊహించలేదనమాట. ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో మీ పరిస్థితి దానికి అనుకూలించకపోయినా కూడా ఈ మంత్రం చదవడం వల్ల మీరు ఆ స్థితిలోకి వెళ్ళిపోతారని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మిథున రాశి వాళ్ళు పెద్దగా హైట్గా ఉండరు, కాస్త 5.5 అలా ఉంటారు. ఆడవాళ్ళు కాస్త లావుగా ఉంటారు. మగపిల్లలు చాలా సైలెంట్గా ఉంటారు. అలాగే మంచి స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళకి చార్టర్డ్ అకౌంటెంట్, బీకామ్ లాంటి చదువు చాలా ఉపయోగపడుతుంది. బ్యాంకులో ఉద్యోగం చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫైనాన్స్ అలాగే ఇన్సూరెన్స్ దాంట్లో ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. ఇక మిథున రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉంది అని తెలుసుకుంటే, ఈ వారం అంతా చాలా బాగుంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మానసిక స్థితి బాగుండి మనోధైర్యం కలిగి విజయాలు సాధిస్తారని చెప్పొచ్చు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువు బాగుంటుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని యూనివర్సిటీలకు అప్లై చేస్తారో వాళ్ళకు మంచి సీట్ వస్తుంది. అలాగే ఉన్నత చదువులు చదువుకోవడానికి ఈ వారం అంతా చాలా బాగుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అందుకే వాళ్ళ జోలికి పోకపోవడమే మంచిది. మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. విలువైన వస్తువులు కొనడానికి మీకు ఈ వారం అంతా చాలా బాగుంది. అలాగే తల్లి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. అలాగే భూములు, వస్తువులు, వాహనాలు కొనడానికి ఆసక్తి చూపిస్తారు. దానివల్ల మంచి జరుగుతుంది. ఇక పిల్లల ఆరోగ్యపరమైన విషయాలలో చాలా సంతోషంగా ఉంటారు. వారం అంతంలో శుక్రుని యొక్క మార్పు వల్ల మీకు తెలివితేటలు బాగా పనిచేస్తాయి. ఇన్ని రోజులుగా మీరు తీసుకున్న రాంగ్ నిర్ణయాలన్నీ సరిగ్గా సెట్ చేసుకొని ముందుకు వెళ్తారని చెప్పొచ్చు. పిల్లల ఆరోగ్యం పట్ల సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాలలో మీకు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళ వల్ల మీకు ఎటువంటి నష్టం రాకుండా చూసుకుంటూ ఉండాలి. అప్పుల కోసం ఎవరైనా అప్లై చేసి ఉంటే వాళ్ళకి కొంత టైం పడుతుంది. వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారమంతా బాగుంటారు. అలాగే భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వాళ్ళందరికీ మంచి లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే
మీ యొక్క అదృష్టంగాన్ని చూసుకుంటే ఈ వారం అంతా కూడా అన్నిటికీ మీరు కష్టపడడానికి ప్రిపేర్ అయిపోతే చాలా మంచిది. ఎందుకంటే ఏదో వస్తుంది ఏదో అవుతుందని ఎదురు చూసేలోపు మన ప్రయత్నంతో మనం ముందుకు వెళ్ళిపోతే చాలా బాగుంటుందని చెప్పేసి గ్రహించాలి. ఇక ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చక్కటి ఉద్యోగంలో ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం లేని వాళ్ళకి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. కొత్త కంపెనీల్లో ఉన్నత స్థానంలోకి అప్లై చేసుకున్న వాళ్ళకి తప్పకుండా శుభవార్తలు అందుకుంటారు. ఇక ఉన్నతాధికారులతో మీరు ప్రవర్తించే తీరు బాగుండడం వల్ల మీరు అనుకున్నటువంటి ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి దొరికే అవకాశం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇక వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధ వహించాలి. తొందరపాటు పెట్టుబడులు పెట్టి నష్టపోయే కాలంగా కనిపిస్తుంది. కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఖర్చు కూడా అదుపు తప్పే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ మీరు బుధవారం నాడు తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ మీరు కూర్చొని విష్ణు సహస్రనామం చదివి పెసర్లు దానం చేసి అక్కడ ఆ స్వామి కోటి దగ్గర ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమంబుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యం అనే మంత్రాన్ని 17 సార్లు చదువుకోవడం రోజు మీకు మంచిది. కాబట్టి మీ చేతిలో ఉన్న ఆయుధం ఏది? ₹1 ఖర్చు పెట్టకుండా వచ్చేటువంటి విష్ణు సహస్రనామం వల్ల మీ జీవితంలో గొప్ప వెలుగును చూస్తారని చెప్పేసి అనుభవపూర్వకంగా నేను మీకు చెప్తున్నాను. తదుపరి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ రాశి ఏర్పడడానికి ఒక పునర్వసు నక్షత్రము 1 పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలతో కర్కాటక రాశి ఏర్పడుతుంది. కర్కాటక రాశి అధిపతి ఎవరు అంటే చంద్రుడు. చంద్రుడిని నెత్తిలో పెట్టుకుంది ఎవరండి? మహాశివుడు. కాబట్టి చంద్రగ్రహానికి అధిదేవత ఎవరు? శివుడు. శివుడు అంటే సోముడు. సోముడు అంటే సోమవారం అండి. సోమవారం నాడు చక్కగా తలస్నానం చేసి శివ ఆలయంలో వెళ్ళి చక్కగా కూర్చొని శివుడికి చంద్రశేఖర 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 పాయిమాం చంద్రశేఖర 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 రక్షమాం అద్భుతంగా ఉంటుంది చంద్రశేఖర అష్టకం. అది చదవండి. అలాగే మీకు వీళ్ళనంత బియ్యాన్ని పంతులకి దానం చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. వారమంతా చాలా బాగుంటారు. అలాగే ఈ రాశి వాళ్ళు మంచి పర్సనాలిటీ కలిగి ఉంటారు. కాస్త మొండితనం కలిగి ఉంటారు. అలాగే సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారమంతా ఎలా ఉందో తెలుసుకుందాం. ముందు కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారమంతా చంద్రుడి యొక్క స్థితి చాలా బాగుండడం వల్ల చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది. అలాగే అదృష్టం వరిస్తుంది కూడా. ఇక రావాల్సిన డబ్బు మీకు సకాలంలో అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. ఉన్నత చదువుల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళ కళ ఫలిస్తుంది. పిల్లల చదువుల విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. అలాగే బంధువుల స్నేహితుల సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు కొనటానికి మీకు ఈ వారమంతా కూడా 31 వరకు చాలా బాగుంది. ఆ తర్వాత కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇక ఎవరైతే బంధువుల మధ్య స్నేహితుల మధ్య చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు ఉంటాయో వాళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామం చదవడం వల్ల వాటిని పోగొట్టుకోవచ్చు అని చెప్పేసి జాతకరీత్యా చెప్పొచ్చు. తర్వాత విలువైన వస్తువులు కొనడానికి మీకు ఈ వారాంతం వరకు బాగుంది. తర్వాత 31 నుంచి బాగాలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. తల్లి ఆరోగ్యం పట్ల కూడా వారాంతంలో మీరు కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇక మీ యొక్క పిల్లల విషయంలో చాలా సంతోషంగా ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. అలాగే తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాలకు వెళ్ళాలి అనే వాళ్ళ కోరికలు బ్రహ్మాండంగా నెరవేరేటువంటి అవకాశం ఈ వారమంతా కనిపిస్తూ ఉంది. అలాగే ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి అధిపతి మీకు జాతకంలో అష్టమ స్థితిలో ఉండడం వల్ల అనారోగ్యానికి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాల్సింది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. వాళ్ళ వల్ల మీకు హాని కలిగే అవకాశం కనిపిస్తుంది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారమంతా బ్రహ్మాండంగా ఉంటారు. భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి లాభాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇక అదృష్టమా అంటే నాకు అంతగా కలిసి రావట్లేదు, అదృష్టం అనేది మనకు తక్కువగా ఉంది అని చెప్పేసి చెప్పాలి. ఇక ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారమంతా చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకి వారాంతంలో 31 తర్వాత నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సోమవారం నాడు నేను చెప్పినట్టుగా శివాలయానికి వెళ్ళి చక్కగా శివుడికి చంద్రశేఖరాష్టమి చదువుకొని బియ్యం దానం చేసేసి దధిశంక తుషారాభం క్షీరో దార్ణవ సంభవం నమామి శశినం సోమం సంభోర్మకుట భూషణం అని మంత్రాన్ని 10 సార్లు రోజు చదవండి. ఇక అదృష్టం మీ వైపే ఉంటుంది. ఉంటాను. గోపాలయ్య గారు, నమస్కారం.